ప్రధాని మోదీకి అసలైన రాజకీయ ప్రత్యర్థి నితీశేనంటూ ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో మోదీ వర్సెస్ నితీష్ మధ్య పోరనే చర్చ కూడా ఉంది. అయితే ఇప్పుడు నితీష్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేవారు ఆయనతో రాజకీయ చెలిమిని కోరుకునే అవకాశాలున్నాయి. భవిష్యత్తులో ఎన్డీఏ కూటమిని ఎదుర్కొనేందుకు నితీష్ నేతృత్వంలో కొత్త కూటమి ఏర్పాటైతే దానిలో చేరేందుకు చాలా రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు ఆసక్తి చూపవచ్చు. అందుకు ప్రధాన కారణం అటు ఎన్డీఏతో వెళ్లలేక ఇటు యూపీఏతో పొసగక కొత్త కూటమి కోసం ఎదురుచూస్తోన్న రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల 2 అధికార పార్టీలు కూడా నాటి పరిస్థితులకు అనుగుణంగా తమ పంథా మార్చుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు, కేసీఆర్ నితీష్ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లడం అంటే తమ రాజకీయ పంథాపై ఒక సంకేతం ఇచ్చినట్టే. టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉండడమే కాదు, కేంద్ర కేబినెట్లో ఆ పార్టీ ఎంపీలు మంత్రులుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాబు నితీష్ పట్టాభిషేకానికి వెళ్లేంత ధైర్యం చేయగలరా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఒకవేళ బాబు వెళ్తే మాత్రం తన భవిష్యత్ రాజకీయ పంథాపై ఓ క్లారిటీ ఇచ్చినట్టవుతుంది. మొదటి నుంచి కేంద్రం తమకు సహకరించడం లేదని, ప్రత్యేక హోదా విషయంలో స్పష్టత ఇవ్వడం లేదని టీడీపీ అధినేతతో పాటు ఆ పార్టీ నేతలంతా ఆవేదనలో ఉన్నారు. ఇలాంటి టైంలో బాబు పాట్నాకు వెళ్తే మాత్రం ఇక ఎన్డీఏ కూటమికి ఆయన రామ్ చెప్పేందుకు మానసికంగా సిద్ధమయ్యారనే అనుకోవచ్చు. కానీ బాబు ఏ విషయంలోనైనా వెంటనే క్లారిటీ ఇచ్చే రకం కాదని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అలాంటి వ్యక్తి నితీష్ కుమార్ పట్టాభిషేకానికి వెళ్లి మోదీకి దూరం కాలేరు. ప్రస్తుతం ఏపీకి కేంద్ర సహాయ సహకారాలు చాలా అవసరం. అవి తీరేంత వరకు బాబు ఎన్డీఏతో చెలిమి కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక టీఎస్ సీఎం కేసీఆర్ విషయంలో మాత్రం ఏమైనా జరగవచ్చనిపిస్తోంది. ఆయన నితీష్ పట్టాభిషేకానికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొదటి నుంచి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎంత దూరంగా ఉన్నారో బీజేపీతో కూడా అంతే దూరంగా ఉన్నారు. అవసరమైనప్పుడు 2 పార్టీలను ఆకాశానికెత్తడం, అవసరం లేనప్పుడు చీల్చి చెండాడటం ఆయనకు అలవాటు. కొత్త రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రధాని ఇప్పటి వరకు తెలంగాణలో అడుగుపెట్టలేదు. త్వరలో చండీయాగానికి ప్రధానిని పిలవాలనే యోచనలో ఉన్నారు. అయితే కుమార్తె కవితకు కేబినెట్ పదవి ఇస్తారని ఆశపడ్డ కేసీఆర్ ఆ అవకాశం లేదని తేలడంతో ఆయన బీజేపీ విషయంలో అంత సానుకూలంగా లేరనే చర్చ ఉంది. ఇటు సీఎం కేసీఆర్ నితీష్ ప్రమాణానికి వెళ్లినా బీజేపీ పెద్దగా సీరియస్గా తీసుకోదు. మొదటి నుంచి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉంటూ వచ్చిన ఆయన కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక స్థానిక బీజేపీ నేతలు అధికార పార్టీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు కేసీఆర్కు జాతీయ స్థాయిలో ఒక అండ కావాలి. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి నితీష్ నేతృత్వంలో ఏర్పాటయ్యే కొత్త కూటమికి ప్రజాదరణ ఉంటే టీఆర్ఎస్ అందులోనే చేరేందుకు సిద్ధం కావచ్చు. అప్పుడు ఆయన తన కలలను కొన్నైనా సాకారం చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఆయనకు ఏ కూటమిలోనూ చేరాల్సిన ఒత్తిడేమీ లేదు. నితీష్ పట్టాభిషేకానికి వెళ్లినా ఆయన భవిష్యత్ రాజకీయాలను బట్టి ఏ కూటమిలోనైనా చేరొచ్చు. ఇప్పుడు చంద్రబాబుకే ఇది సమస్యగా మారింది. సెక్యులర్ పార్టీగా చెప్పుకునే టీడీపీ సెక్యులర్ నేతగా ముద్రపడ్డ నితీష్ ప్రమాణ ఆహ్వానంపై ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి రేపుతోంది.